కులములో చేరలా, మతస్థుల్లో చేరలా, కులములో చేరలా, కులస్తుల్లో చేరలా. నా కులస్తులు నా కులస్తులు, నా మతస్థులు అనుకుంటా ఏమన్నా మత పిచ్చి బట్టి తిరగలా, కుల పిచ్చి బట్టి తిరగలా. మనందరం ఫలానా కులం, మనందరం ఫలానా కులం అని మత పిచ్చి బట్టి కుల పిచ్చి బట్టి తిరగలా యేసుప్రభు వారు. యేసుప్రభుకి కులము లేదు, యేసుప్రభుకి మతము లేదు. ఆయన మందిరంలో అడుగుపెట్టిన ఏ ఒక్కరికైనా మతము ఉండకూడదు, కులము ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎవరయ్యా అంటే క్రీస్తుని ప్రతిబింబించే వ్యక్తులుగా మార్చబడుదురు గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి ఒక్కొక్కరి జీవితం రాగలగాలి. యేసుప్రభు ఎవరయ్యా అంటే ఇప్పుడు చెప్పండి, నిర్దోషియు నిష్కల్మషుడు అయినగో గొర్రెపిల్ల. నిష్కల్మషమైన గొర్రెపిల్ల, నిర్దోషమైన, తర్వాత నిష్కల్మషమైన పవిత్రమైన, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న గొర్రెపిల్లగా యేసయ్య కనిపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, మీరు ఏదైనా వస్తువు కొనేదానికి మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ కొనాలని వెళ్ళారనుకోండి, ఇదిగోండి సార్ సెల్ ఫోన్ అని. అదంటే ఇదింత ఓకే అంటే తీసి చూపిస్తాను అంటారు. తీసి చూపించినప్పుడు నొక్కులు పడి ఉందనుకో, ఆ సెల్ ఫోన్ నొక్కులు పడి ఉందనుకో, తీసుకుంటారా? ఎందుకని? ఏం తీసుకుంటే సరిపోద్ది కదా. స్టీల్ వస్తువులు ఉన్నాయి, లేకపోతే ఇత్తడి వస్తువులు ఉన్నాయి, లేకపోతే బంగారం, మీకు తెలుసు కదా, అవి ఉన్నాయి. వాటికి ఏదైనా కాస్త కాట్లు పడి ఉన్నాయి అనుకో, కోసుందనుకో, కాట్లు పడి ఉన్నాయి అనుకో, లేకపోతే కాస్త కలర్ తేడాగా ఉందనుకో, కొనుక్కుంటావా? కొంటావా? ఎందుకని చెప్పరేమండి? 4 రోజులు పెట్టుకుంటా తీసేస్తావు కదా. సెల్ ఫోన్ 4 రోజులు వాడుకుంటా తీసేస్తావు కదా, అవునా కదా? తీసేస్తారు కదా. ఇప్పుడు ఇత్తడి చెంబులు ఉన్నాయి, లేకపోతే ఇత్తడి పళ్ళాలు ఉన్నాయి, ఇత్తడి గంగాళాలు ఉన్నాయి. అవి ఎంతకాలం ఉంటాయి? తీసేసాయి కదా, తర్వాత తీసేసాయి కదా, వాడి పడేస్తాం కదా. కొంటారా? నొక్కుపోయినాయి, ఆ తర్వాత ఏమైంది, గీత పడినాయి, లేకపోతే చొట్టపోయినాయి, కొంటారా? ఇది కాదండి వేరేది ఇవ్వండి, ఇది కాదండి వేరేది ఇవ్వండి అని నీవు అంతగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తావే. బట్టలు కొనాలంటే సామాన్యమా మీ కళ్ళు అనకూడదు కానీ. హల్లెలూయా. ఆ షాపులోకి పోయిన చూడండి, కావాలంటే 24-34 షేర్లు ఆడ పడేసి మాకేం నచ్చలేదండి మళ్ళీ వస్తాం, పక్కన సాగిపోతావు. వాడు ఏమనుకోవాలి? ఇంకా చెప్పరామండి, తీసుకుంటావా? ఏదో ఒకటి తీసుకుంటావా? తీసుకోవే. అదే విధంగా యేసుప్రభు వారు ఎవరయ్యానంటే, ఇప్పుడు చెప్పండి, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషమైన గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎందుకు కావాల్సింది? ఆయన అలా ఎందుకు ఉన్నాడు? ఆ గొర్రెపిల్ల మనకెందుకు ఇచ్చాడు అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మనం చదువుకున్న ఆ 19వ వచనం ఒకసారి చూడండి మరలా. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని. ఏ రక్తం చేత అంట? ఏ రక్తం చేత? అమూల్యమైన అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏమవుతారంట? విమోచింపబడతారు. విమోచన కలగాలి అని అనుకుంటే ఆ శక్తి దేంట్లో ఉంది? విమోచన కలగాలనుకుంటే ఆ విమోచన కలుగు చేసే ఆ స్థానం లేదా ఆ స్థితి ఎవరికి ఉంది, దేనికి ఉంది అని అంటే నిర్దోషత్వమైన జీవితానికి ఉంది, నిష్కల్మషమైన జీవితానికి ఉంది, పవిత్రమైన జీవితానికి ఉంది. పాపులలో చేరక పరిశుద్ధంగా జీవించిన ఆ జీవితానికి ఉంటుంది ఆ విలువ. ప్రియమైన వాళ్ళను విమోచించగలిగిన విలువ, శక్తి అందులో ఉంటుంది. అది ఎలా చెప్పగలం అని అంటే ఒక మాట చూపిస్తాను, మీరు చూడండి.
సామెతల పుస్తకం 28:1 గమనించండి. సామెతల పుస్తకం 28:1. త్వరగా. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు అయితే సింహం వలె ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారు. యేసుప్రభు ఎవరు? పిలాతు అన్నాడు, ఏమో తెలిసిన, ఇదిగో ఈ నీతిమంతుడు, ఇదిగో ఈ నీతిమంతుడు అని. యేసుప్రభు నీతిమంతుడు, యేసుప్రభు నిర్దోషి, యేసుప్రభు నిష్కల్మషుడు, యేసుప్రభు పవిత్రుడు, యేసుప్రభు పాపుల్లో చేరక ప్రత్యేకమైన జీవితం జీవించిన వాడు. ఆయనలో నీతి ఉంది, ఆయనలో యథార్థత ఉంది, ఆయనలో నిష్కల్మషమైన జీవితం ఉంది. కనుకే ఆయన ధైర్యంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజున చూడండి, యూదుల రాజు నీవేనా? నీవన్నట్టే. అర్థమవుతుందా? ఇదిగో నిన్ను విడిపించేదని నాకు అధికారం ఉంది తెలుసా? నా మీద నీకే అధికారం లేదు. పరలోకం నుంచి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకు అధికారము, నా మీద నీకు అధికారం లేదు. ఎక్కడ నిలబడున్నాడు? తీర్పు తీరుస్తున్న పెద్దల ముందు, తీర్పు తీరుస్తున్న అధికారుల ముందు నిలబడి, నా మీద నీకే అధికారం లేదు, పైనుంచి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప. యేసు ప్రభు క్షణ క్షణం మనం గమనిస్తే ఆయన ఎలా ఉంటుంది? ధైర్యంగానే ఉన్నాడు. ధైర్యాన్ని ఏ రోజు కోల్పోలా, ఏ రోజు ఆయన బలహీనుడిగా మార్చబడలా. ఆయన ఎప్పుడూ బలవంతుడిగానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే ఆయన ఎవరు అంటే నిర్దోషి, చెప్పండి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పవిత్రమైన జీవితం చేసినవాడు. హల్లెలూయా. అందుకనే సవాలు చేశాడు ఆయన, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా నిరూపించగలడా? నాలో తప్పు ఉన్నదని, నాలో లోపం ఉన్నదని ఎవడైనా మీరు నిరూపించగలరా? అంత ధైర్యమైన జీవితం, అంత ధైర్యంగా మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి తెలిసినా? ఆ నీతి కలిగిన బ్రతుకులో నుంచి వస్తాయి, ఆ పవిత్రమైన బ్రతుకులో నుంచి వస్తాయి. ఆ ఏమంటే కల్మషం లేని జీవితం ఎవరైతే జీవిస్తున్నారో ఆ మాటలు అప్పుడు వస్తాయి. లేకపోతే లోపల పవిత్రత లేదు, లోపల యథార్థత లేదు, లోపల కుయుక్తి కలిగిన బ్రతుకు, లోపలేమో ఏమండి దరిద్రపు స్వభావాలతో నింపబడిన బ్రతుకు అనగలరా? నాలో పాపం ఎవడన్నా నిరూపించగలరా? రాగలరా? సార్ గమనించండి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఎవరిగా మారిపోయాడు అంటే నిర్దోషియు నిష్కలంకమునైన గొర్రె పిల్లగా మార్చబడ్డాడు. ఆయన ఈ లోకానికి నిర్దోషమైన నిష్కల్మషమైన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకయ్యానంటే నిన్ను నన్ను విమోచించేదానికి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన అనేమాట తెలిసిన, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులైన. ఆయన మన తండ్రి పరిశుద్ధుడు, మన తండ్రి అపవిత్రుడు కాదు. మన తండ్రి కుటుంబాన్ని పాడు చేసిన వాడు కాదు. మన తండ్రి ఏమండి ఇక్కడ కొంప అక్కడ కొంప పెట్టుకునేవాడు కాదు. మన తండ్రి అక్రమ సంబంధాలు నడిపించబడేవాడు కాదు. మన తండ్రి అక్రమ బ్రతికినవాడు కాదు. మన తండ్రి పరిశుద్ధుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని నేను పరిశుద్ధుని ఉన్న ప్రకారం మీరును. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవిత అనుభవాన్ని ఒకసారి గుర్తెరగలగాలి. అర్థమవుతుందా? మొదటిదేమో దేవుని గొర్రెపిల్ల, రెండవది నిర్దోషియు నిష్కల్మషమైన గొర్రెపిల్ల, కలంకము లేని, ఏ మాత్రం మచ్చ ముడత డాగు లేని ఆ గొర్రెపిల్ల ప్రియమైన అన్నారా. అట్టి స్థితిలోనికి ప్రభు మనందరినీ తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. ప్రకటన పుస్తకం 5వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన పుస్తకం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును
ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో పరలోకంలో ప్రియమైన వాళ్ళారా గొప్ప స్వరముతో చెప్తా ఉన్నారు. గొప్ప స్వరముతో చెప్తా ఉన్నారు. ఏమని తెలుసునా? శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రం వీటన్నిటికీ అర్హుడు, పొందేదానికి అర్హుడు ఎవరయ్యా అంటే ఇదిగో వధింపబడిన చెప్పండి, వధింపబడిన. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ప్రియమైన వారా అంత మంది చేరి అంత మంది ముందు మహిమైన, ఘనతైన, గొప్పతనమైన, జ్ఞానమైన, బలమైన, శక్తి అయిన, ఐశ్వర్యమైన, స్తోత్రమైన పొందేదానికి అర్హుడు ఎవరని చెప్తున్నారయ్య అంటే ఇప్పుడు చెప్పండి, వధింపబడిన. హల్లెలూయా, హల్లెలూయా. వధింపబడిన గొర్రెపిల్ల. యేసయ్య ప్రియమైన వర్లరా దేవుని గొర్రెపిల్లగా మారాడు. అంత మాత్రమే కాకుండా ఆ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అంటే నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్లగా ఉన్నాడు. మూడవదిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం, వధింపబడిన గొర్రెపిల్లగా మారాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. వధింపబడిన గొర్రెపిల్ల. యేసయ్య ఈ లోకానికి వచ్చి గొర్రెపిల్లగా ఉండి ఏ అనుభూతిని పొందాడనంటే వధింపబడ్డాడు, చంపబడ్డాడు. ఎందుకు వధింపబడ్డాడు? వధించబడే అవసరం ఏమై ఉంది అని అంటే మీరు చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చంట. రక్తం చిందింపబడకుండా పాపానికి క్షమాపణ కలగదు అనేది సామాన్యంగా చెప్పే పదం అంట. అందరి నోళ్ళలో నానే పదం, సామాన్యమైన పదం. అర్థమవుతుందా? ఏదైనా పని ప్రారంభించేటప్పుడు చూడండి, పని చేస్తా ఉంటారు, గడపలు తీసుకొని పార తీసుకొని పని చేస్తూ ఉంటారా? ఆ సమయంలో ఏదైనా చిన్న గాయమే రక్తం గారిందనుకో, దోషం పోయిందిరా. ఏంటంట? చెప్పండి గట్టిగా. దోషం దేనికి? రక్తం కారింది కాబట్టి, రక్తం చిందించబడింది కాబట్టి దోషం పోయిందిరా, పాపం పోయిందిరా, అంత పోయిందిరా అనే మాటలు మాట్లాడతాం. ఇంకా మీరు గమనించండి, ఇల్లు కట్టుకుంటారా? బ్రహ్మాండం కడతారు. ఏది సేవకుని పిలిచే కడతారు. ఆ తర్వాత ప్రార్థన చేయించుకునే పని ప్రారంభిస్తారు. సేవకుడు వచ్చిన తర్వాత మళ్ళా ఆ నవదాన్ని లేస్తారు, ఆ చెత్తాచెదారం చేసి ఆ పనులన్నీ చేస్తారు, మొత్తం మీద కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఏమండి రేపు ఓపెనింగ్ అని సేవకుడు చెప్తే ఈరోజు రాత్రికి ఏం చేసిన కుక్కనో కోడినో నక్కనో లేకపోతే ఈ పిల్లినో ఏదో దాన్ని కోసి ఆ రక్తం తీసుకొని వీళ్ళు రూములు అద్దుతారు. చూడలేదా మీరు? చేసిన వాళ్ళే కదా. రూములు అచ్చులు పడి ఉంటాయి, కావాలంటే చూడండి. ఎందుకు అనంటే ఇప్పుడు చెప్పండి, రక్తము చిందింపబడకుండా, చెప్పండి గట్టిగా, ఆ రక్తపు మరకలు ఎప్పుడైతే అంటుతాయో ఆ దోషమంతా పోయినట్టు అంట. అది ఎంతవరకు అయ్యా అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఏమండి రాక మునుపు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎప్పుడైతే వధించబడ్డాడో ఇక దానికి విలువ లేదు, దానికి ఏమండి ఆ దోషం లేదు, ఏమి మొత్తం ఆయన కొట్టేసి ఆయన ఎప్పుడైతే వధించబడ్డాడో ఆయన రక్తమే పాపానికే క్షమాపణగా మారిపోయింది, పాపానికి పరిహారంగా మార్చబడింది. హల్లెలూయా. కొంతమంది ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాలు ఆచారాలు పాటించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇప్పటికి ఉన్నారు అలాంటి వాళ్ళు, లేకుండా ఏం వాళ్ళు ఇప్పటికి ఉన్నారు.
అర్థమవుతుంది. మరలా మేము విశ్వాసం అంటారు, మళ్ళీ సేవకుడి దగ్గరికి వస్తారు, మరలా సేవకుని ద్వారా డేటు తీసుకుంటారు, సేవకుడు అన్ని చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ, అది ఏమాత్రం ఆశీర్వాదకరంగా ఉండనే ఉండదు. జాగ్రత్త. మీ వ్యక్తిగత జీవితంలో గుర్తిరగండి, లేకపోతే రాసి పెట్టుకోండి, ప్రాంసర్ నోటి మీద రాసి పెట్టుకోండి. అర్థమవుతుందా? మరలా ఆ ఇల్లే మీ చేతుల మీదుగా అమ్ముకొని ఇంకో చోటుకి పోయి ఇంకో చోటుకొని మరలా అక్కడ కట్టి మరలా అదే పని చేశారనుకో, మరలా అది కూడా అమ్ముకునే స్థితికి వస్తారు మీరు. ఎప్పుడూ దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేయమాకండి. యేసు ప్రభు వధించబడక మునుపు అవన్నీ ఓకే కాదనట్లయితే, యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎప్పుడైతే వధించబడ్డాడో, ఆ తర్వాత వాటన్నిటిని నిర్మూలన చేసుకుంటూ వచ్చాడు. ఒకేసారి ఆయన రక్తాన్ని ప్రోక్షించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయనే వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డాడు. ప్రియమైన వారు, ఆయన స్వరక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని, నిష్కల్మషమైన నిర్దోషమైన పాపము ఎరుగని పాపము చేయని ఆ రక్తాన్ని ధారపోశాడు. రక్తము చిందింపబడకుండా పాపానికి క్షమాపణ లేదు. రక్తం ఎందుకు ఆయన చిందించాడంటే ప్రియమైన వాళ్ళరా, మన పాపాలకి క్షమాపణ కలిగేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది మీకు చెప్పా, దేవుని గొర్రెపిల్ల పాపాలు ఏం చేస్తుంది? మోసుకొని పోతుంది. రెండవది చెప్పండి, నిర్దోషమును నిష్కల్మషమైన ఆ గొర్రెపిల్ల మనల్ని ఏం చేస్తుంది అంటే విమోచిస్తా ఉంది, విమోచిస్తా ఉంది. మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, వధింపబడిన ఆ గొర్రెపిల్ల ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటంటే, నీ పాపానికి నా పాపానికి క్షమాపణ కలిగింది, క్షమాపణ కలుగు చేస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పాపాలకి క్షమాపణ కలుగు చేసేదానికి, మనం క్షమించేదానికి, ఇవ్వండి, ఆయన ద్వారా మనం కనికరాన్ని పొందేదానికి వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డాడు యేసయ్య. హల్లెలూయా. మీరు చూడండి, మీ దగ్గరికి కాదులే, మీరే పోతారు. మీరే ఒకవేళ ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే గొర్రెపిల్లను మేకపిల్లను తెచ్చుకున్నారనుకోండి, తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు చెప్పండి? దాన్ని కోస్తారు, తర్వాత తోలు తీస్తారు, తర్వాత ముక్కలు చేస్తారు, తర్వాత కైమాగా ఉంటే కైమాగా చేస్తారు, తర్వాత బిర్యానీలు కావాలంటే బిర్యానీ వండుకొని తింటారు. అవునా కదా? అయితే యేసు ప్రభు ఎలా వధించబడ్డాడు గమనించండి ఒకసారి ప్రియమైన వాళ్ళారా. ఆ మాటలు చూడండి, యెషయా పుస్తకం 53:7 చూడండి. అతడు ఏమి నొందాడంట? దౌర్జన్యము నొందెను, బాధింపబడెను. చాలు, బాగా గమనించండి. ఇక్కడ ఏమైందంటే, మొదట దౌర్జన్యం, ఆయన్ని దౌర్జన్యం చేశారు, తర్వాత బాధింపబడ్డాడు. అక్కడే 5వ వచనం చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, శిక్ష అతని మీద పడింది, దెబ్బలు ఆయన పొందాడు. బాగా గమనించండి, అక్కడ గాయపరచబడ్డాడు, దెబ్బలు పొందాడు, శిక్ష అతని మీద పడింది, నలగొట్టబడ్డాడు, దౌర్జన్యం చేశారు, తర్వాత బాధింపబడ్డాడు. ఇప్పుడు గొర్రె పిల్లను వధించేటప్పుడు ఇవన్నీ చేస్తారా? చెప్పరామండి. ఇందాక మీకు చెప్పాను కదా, మీకు ఏదన్నా ఫంక్షన్ జరిగింది, గొర్రె మాంసం కావాలి లేకపోతే మేక మాంసం కావాలని పోయారు, ఏం చేస్తారు? అయ్యా మా దగ్గర గొర్రె ఉంది, మేక ఉందని చెప్పేసి ఆ కోసే వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత దాన్ని కొడతారా? కొడతారా? చెప్పరామండి. బాధిస్తారా? దాన్ని దౌర్జన్యం చేస్తారా? ఇంకా మీరు అక్కడ చూడండి, దాన్ని కొట్టరు, తర్వాత దాన్ని దెబ్బలు తిందు, దాన్ని కొట్టరు, గాయపరచరు, ఏమండి, ఆ తర్వాత నలగొట్టరు, ఏమి లేదు, అవసరమైన కోసుకొని తింటారు. అవునా కదా? అయితే యేసు ప్రభు ఎలా వధించబడ్డాడు అంటే బాధించబడ్డాడు.
యేసు ప్రభు ఎలా వధించబడ్డాడంటే ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి, దౌర్జన్యం చేశారంట, దౌర్జన్యం నొందాడంట. అంత మాత్రమే కాదు, ఏమంటే ఆయన గాయపరచబడ్డాడు, ఆయన గాయపరిచారు, ఆయన్ని నలగొట్టారు. అంత మాత్రమే కాదు, మన శిక్ష ఆయన మీద వేశారు. అంత మాత్రమే కాదు, ఆయన దెబ్బలు తిన్నాడంట. ఇవన్నీ అయిన తర్వాత తీసుకుపోయి సులువు వేశారు. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా, వధింపబడిన, అందుకనే వాళ్ళు అంటారు, పరలోకంలో వాళ్ళు అంటారు, మహిమైన, ఘనతైన, గౌరవమైన, గొప్పతనమైన, బలమైన అన్నీ వధింపబడిన గొర్రెపిల్లకే. ఏంటి కారణం? వాళ్ళు అక్కడ ఉండి చూస్తూనే ఉన్నారు. చిత్రవధ చేయడం, బాధింపబడ్డం, నలగొట్టబడ్డం, వధించబడ్డం చూస్తూనే ఉన్నారు ప్రియమైన వాళ్ళు. ఒకసారి గమనించండి, ఈ మాటలు ఉంటున్న నీ వ్యక్తిగత జీవితం అనువను ఆలోచించాయి. నీ కొరకు, నా కొరకు యేసయ్య ఎలా మారిపోయాడు ఒకసారి గమనించండి. వధింపబడిన గొర్రెపిల్లగా మారిపోయాడు. గొర్రెపిల్ల మామూలుగా ఏమన్నా వధించారంటే మామూలుగా చంపలా, చిత్రవధ చేసి నలగొట్టి కొరడాలతో కొడుతూ ఉంటే ఏమండి, ఆ చర్మం అలా లేసొస్తూ ఉంటే వీపు నాగలి చాలవలే దున్నబడి రక్తపు ముద్దగా మారిపోయిన ఆ పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా. అదే అంటారే, సగం చచ్చాడంటారు చూడండి, సిలువ వేయబడక మునిపే అయిపోయింది ఆయన జీవితం. అంతగా బాధించారు, అంతగా ఏమండి నలగొట్టారు, అంతగా వేధించారు, అంతగా ఆ చిత్రవధ చేసిన పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే వధింపబడిన, చెప్పండి గట్టిగా, చేసేదానికి, మన పాపాలని క్షమించేదానికి. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాం చూడండి, యెషయా పుస్తకం 53:7, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు. హల్లెలూయా. మొదటిది దేవుని, చెప్పండి, గొర్రెపిల్ల. రెండవది నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల. మూడవది వధింపబడిన గొర్రెపిల్ల. నాలుగవది ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, నోరు తెరవకుండా మౌనముగా ఉన్న గొర్రెపిల్ల. హల్లెలూయా. ఏ గొర్రెపిల్ల అంట? నోరు తెరవకుండా మౌనముగా ఉన్న గొర్రెపిల్ల. హల్లెలూయా. అంతగా చిత్రవధ చేస్తూ ఉన్నా, అంతగా బాధిస్తూ ఉన్నా, అంతగా కొడుతూ ఉన్నా, అంతగా గాయపరుస్తూ ఉన్నా ప్రియమైన వారరా, అంతగా వేధిస్తూ ఉన్నా, అంతగా నిందిస్తూ ఉన్నా, అపహాస్యం చేస్తున్నా, ఎగతాళి చేస్తూ ఉన్నా, అంతగా అవమానపరుస్తూ ఉన్నా సరే నోరు తెరవలేదంట. నోరు తెరవకుండా మౌనముగా ఉన్న గొర్రెపిల్ల. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మామూలుగా బైబిల్లో మనం గమనిస్తే మన దేవుడు ఎవరు? ప్రార్థన, చెప్పండి గట్టిగా, ప్రార్థన ఆలకించేవాడు, ఘనమైన కార్యాలు చేసే దేవుడు. బైబిల్లో కూడా ఉంది కదా, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము నేను నిన్ను విడిపిస్తా. ఇవన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళది. మీరు చూడండి, మొర్ర పెట్టిన వారి జీవితంలో, అడిగిన వారి జీవితంలో, నోరు తెరిచి అడిగిన వారి జీవితంలో ప్రభు కార్యం చేశాడా? చేయలేదా? చేయలేదా? నోరు తెరవలేమండి. బైబిల్లో చేశాడు. ఇక్కడ ఇంతమంది ఉంటే ఇంతమంది జీవితంలో కూడా ప్రభు ఏం చేశాడా? చేయలేదా? బైబిల్లో మీరు చూడండి, కయ్యూను తన తమ్ముడిని చంపేశాడు, హేబెల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత నాకేమీ తెలియదు అనుకున్నాడు. నోట్లో అరటిపండు ఒలిసి పెట్టినా కూడా ఐ డో నాట్ ఈట్ అంటాడు అన్నమాట. నాకేమీ తెలియదు, ఏది చేయాల్సినంతా చేసి పొలంలోకి పోయి చంపేసి అంతా చేసి నీడే, నాకేమీ తెలియదు అన్నట్లుగా ఉంటాడనమాట. అర్థమవుతుందా? ఆ రక్తం ఉందే, హేబెల్ చంపితే రక్తం
కారిందే, ఆ రక్తం భూమి తాగింది. తాగిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆ రక్తము స్వరంతో మాట్లాడుతూ ఉంటే దేవునితో మొరపెడతా ఉందంట. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి దేవుడు అన్నాడా లేదా? రక్తము మొరపెడతా ఉంది. తమ్ముని రక్తము స్వరం పెట్టి మొరపెడతా ఉంటే ఆ మొర విన్న దేవుడు మన దేవుడు, తీర్పు తెచ్చిన దేవుడు, కార్యం చేసిన దేవుడు. అర్థమవుతుందా? ఇంకా మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన ఆలకించి గోజారుకున్న ఆ గోజారుడు ప్రభు ఆలకించి లోతు కుటుంబాన్ని తప్పించలేదా? సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసేటప్పుడు తప్పించలేదా? తప్పించాడు కదా. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, హన్నా ప్రార్థన చేసింది, అయ్యా ఒక్క మగబిడ్డనిస్తే చాలు, ఒక్క మగబిడ్డనిస్తే చాలు, నాకు వద్దయ్యా, ఈ నిన్న తొలగిపోవాలి, ఈ బాధ తొలగిపోవాలి, ఈ వేదన తొలగిపోవాలి, ఈ సిగ్గు తొలగిపోవాలి, నేను తల ఎత్తుకోవాలి, నాకు అవసరంలే, ఆ కుమారుని మరలా నీకే ఇచ్చేస్తానంటే దేవుడు ఇచ్చాడా ఇల్లేదా? సంతానం ఇచ్చాడా లేదా? ఇంకా మీరు ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, 430 సంవత్సరాలు కఠినమైన బానిస బ్రతుకుల్లో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళ పితరులు వాళ్ళు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు దిగి వచ్చి మోషేని ఏర్పరచుకొని విడిపించాడా లేదా? విడిపించలేదా? బాగా గమనించిన ప్రియమైన, ఇన్ని ఆశ్చర్యమైన ఘనమైన గొప్ప కార్యాలు చేసిన దేవుడు ప్రియమైన వాళ్ళరా. అదే సమయంలో మీరు చూడండి, పేతురు, యేసు ప్రభు వీళ్ళందరూ అక్కడ ఉంటే శత్రువులు వస్తే, సైనికులు వస్తే పేతురు తన వరలో ఉన్న కత్తిని తీసి చెవి తెగ నరికాడంట. నరికితే యేసు ప్రభు వారు ఏమన్నారు? ఏయ్, నీ కత్తి నీ వరలో ఉంచు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చేస్తాడు రా, నేను కత్తి పట్టుకోమని చెప్పానంటరా నిన్ను, నీ కత్తి వరలో ఉంచు అని చెప్పి, ఇప్పుడు నా తండ్రిని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని పంపడం నీవు అనుకొనుచున్నావా అన్నాడా లేదా యేసయ్య? ఈ లోకంలో ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని శక్తి ఉన్నా బలం ఉన్నా అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిగా ఈ లోకంలో నడిపించబడుతూ యేసయ్య మాట అన్నాడా లేదా? ఇప్పుడు నేను తండ్రిని వేడుకుంటే పంపడం అనుకుంటున్నావా? ఒక్క దేవదూతను పంపితేనే 185,000 మంది సైన్యాన్ని చంపేసింది ఒక్క దేవదూత.